నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుజాతాని. వెల్కమ్ బ్యాక్ టు మొగిలీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వంకాయ ఎండు నెత్తళ్ళ కూర చూపించబోతున్నాను. ఎండు చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎండు చేపల్లో పోషకాలు మెండుగా ఉంటాయండి. కొందరు ఎండు చేపలు తినడానికి ఇష్టపడరు, కానీ కొందరు మాత్రం తినడానికి చాలా బాగా ఇష్టపడతారు. ఇది మనం వండే తీరులో వండాలే కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. పప్పుచారు, ఉప్పు చేప, ఆ కాంబినేషనే వేరండి. సో ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ ఈజీ వంకాయ ఎండు నెత్తళ్ళ కూర ఎలా చేయాలో చూద్దాం రండి. ఇక్కడ నేను ముందుగా 1/2 కిలో వంకాయలు, 2 టమాటాలు, 1 ఉల్లిగడ్డ తీసుకున్నాను. ఇక్కడ 100 గ్రాముల ఎండు నెత్తలు తీసుకున్నాను. వీటికి తలా తోక తీసేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మరుగుతున్న వాటర్లోకి ఈ నెత్తళ్ళు వేసుకొని 2-3 నిమిషాలు బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన నెత్తళ్ళలో ఉండే ఇసుక, దుమ్ము అనేది పోతుంది. దీన్ని మనం 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగానే క్లీన్ చేసుకున్న నెత్తళ్ళు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, కలర్ అనేది ఇలా వస్తుంది. సో కలర్ చేంజ్ అయ్యాక మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే 1 కప్పు ఆనియన్స్, 4 పచ్చిమిర్చి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో కరివేపాకు, చిటికెడు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి మనం సన్నగా తరిగిన టమాటా ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం టమాటా ముక్కల్లో సాల్ట్ వేయడం వలన టమాటా ముక్కలు అనేవి ఈజీగా కుక్ అవుతాయి. ఇప్పుడు మనం 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత చూస్తే టమాటాలు అనేవి సాఫ్ట్గా వస్తాయండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. కారం మీకు తగ్గట్టు వేసుకోండి, కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని కారం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న నెత్తళ్ళను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ వంకాయ ముక్కలు అనేవి మనకి త్వరగా మగ్గుతాయండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు రసం, అలాగే కొద్దిగా వాటర్ని తీసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే వంకాయ ముక్కలు అలాగే టమాటా అనేది చాలా సాఫ్ట్గా వచ్చాయి. చూస్తున్నారు కదా, కర్రీ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చాలా అంటే చాలా ఈజీ రెసిపీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తినని వాళ్ళు కూడా ఇలా ట్రై చేసుకొని చూస్తే చాలా బాగా తింటారు. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మొగిలీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.